హనుమంతుడు ఎందుకు దాటగలిగాడు? ఆయనకు స్ఫురణ ఏమిటి? ఏమి స్ఫురించింది? వెంట 3 ఆటంకాలు వచ్చాయి హనుమంతుడు. గమనించండి, సుందరకాండలో ఆయన సముద్రం దాటుతుంటే 3 ఆటంకాలు. 1 మైనాకుడు, ఆయన ఒక రకంగా ఆపాడు. 2 సురస, అది ఇంకో రకంగా ఆపింది. 3 సింహిక, అది మరీ తీవ్రంగా ఆపింది. 3 రకాలుగా ఎదుర్కొన్నాడు ఆయన. మైనాకుడిని మర్యాదగానే నచ్చజెప్పి ఎదుర్కొన్నాడు. సాత్విక ఆటంకాన్ని సాత్వికంగానే ఎదుర్కోవాలి, దెబ్బలాడు లేదు. సాత్విక ఆటంకాన్ని సాత్వికంగా కంగారు పడుకోమైనాక ఇదిగో నీ భుజం స్పృశించాను కదా చాలే, ఎవరింటో అన్నా కాస్త ఏదైనా పెడితే తినడానికి ఇష్టం లేకపోతే ఏమంటాం మనం? ఒక్క మెతుకు తినండి, ఒక మెతుకు తింటాం. మొత్తం తింటే మనకి ఇంకా మెతుకులు అవుతాయి. ఇక్కడ ఇప్పుడే తినొచ్చామన్నా కానీ బలవంత పెడతారు. ఏం చేస్తాం? 1 స్పూన్ అంటారు. అది కూడా తెలుగులో మాట్లాడడం మనకి బద్ధకం. 1 స్పూన్ అని మొదలెడతారు. ఈ స్పూన్ ఫీడింగ్ ఒకటి ఇక్కడ. ఈ స్పూను తింటే వాళ్ళు ఏదో మొత్తం అయిపోయినట్టుగా వాళ్ళు అనుకుంటారు. అలాగ బాబు మైనాకుడు బతిమాలితే ఉండవయ్యా నేను మళ్ళీ వస్తా అన్నాడు. ఈ స్ఫురణ ఎక్కడదో గమనించిన రామపదాబ్జ ధ్యానం వల్లే హనుమంతుడు కలిగి దానికి నిరూపణ చెబుతాను. సాత్విక ఆటంకాన్ని సాత్వికంగా ఎదుర్కొన్నాడు. రాజేశ ఆటంకం వచ్చింది సురస, అదేదో నోరు తెరిచింది. 100 అడుగులు, ఈయన 200 అడుగులు, అది 300, ఈయన 400. చివరికి ఒలింపి ఆయన అనుకున్న ఇదేమన్నా ఏటిది బ్యాడ్మింటన్ పోటీయా వాలీబాల్ పోటీయా, ఏటి కర్మ, నాకేమన్నా ఒలింపిక్స్ గేమా ఇక్కడ, దీంతో పోటీ నాకేమిటి అధవసంత అని అది 600 అడుగులు నోరు తెరవగానే ఈయన 6 అడుగుల్లోకి మారాడు. 600 అడుగుల శరీరం నుంచి 6 అడుగులు బయటికి రావడం తేలిక, బయటకు వచ్చేసాడు. రజోగుణం నుంచి విరమించుకోవడం అంటే అంతే. రజోగుణం నుంచి విరమించుకోవడం, ఎందుకంటే దాన్ని ఆ రకంగా రజోగుణాన్ని రజోగుణంతోనే ఎదుర్కొని తర్వాత లౌక్యంగా బయటకు వచ్చి నీకు నమస్కారం చేస్తున్నా. దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యేయత్ర వైదేహి సత్యం చాసీద్వరం తవ అంటాడు సుందరకాండలో. ఓ దాక్షాయణి అనగానే అది దిమ్మెరిపోయింది. నీకు ఎలా తెలిసింది అంది. దాక్షాయణి అంటే దక్షుని 54 మంది కుమార్తెల్లో అది ఒక్కతే, రాక్షసు కాదు, సురస రాక్షసి కాదు. దక్షుని 54 మంది కుమార్తె అంటే అమ్మవారితో పాటు పుట్టిందమ్మా. దాక్షాయణీదేవి ఎవరు? అమ్మవారు దక్షుడి పెద్ద కూతురు సతీదేవి. ఆ సతీదేవికి చెల్లెలు ఈవిడ. 54 మందిలో ఈవిడ ఒకతి. అందులో 27 మందిని చంద్రుడికి ఇచ్చాడు, ఇంకా 10 మందిని కశ్యప మహర్షికి ఇచ్చాడు. 54 మందికి పెళ్ళిళ్ళు ఎలా చేశాడో కశ్యప మహర్షిని కనుక్కోవాలి. అందులో ఆ దాక్షాయణి ఈవిడ ఈ ఒక్కతిని ఇక్కడ బారేశాడు, సముద్రంలో ఉండవే, రామాయణ కాలంలో నీతో పని ఉందని. అందుకే అది గుర్తుపట్టాడు. మహాయోగ అంటే అర్థం అది దివ్య దర్శనం. ఇప్పుడు దివ్య దర్శనం చేయగలిగినటువంటి యోగులు మన గుర్తుపట్టడు, మన వెనకాల ఉండే ఆరాను గుర్తుపడతారు. ఆరా అంటే ఒక తేజస్సు ఉంటుంది. అందుకే తెలుగులో ఆరా తీయడం అంటారు. పోలీస్ కేసుల్లో వస్తుంది వాడు ఆరా తీసి. ఏమిటి ఆరా తీయడం? ఆరా అంటే ముందు జరిగిన విధానం కాదు, వెనకాల ఏముందో కనిపెట్టాలి. నేపథ్యం ఆరా అంటే వెనకాల. దాన్ని యోగశాస్త్రంలో మాటలో సంస్కృతం మాటది ఆరా అంటారు. ఆరా తీశారంటారు. ఆ యోగునికి ఆరా కనపడుతుంది. హనుమంతుడికి సురస వెనకాల ఉండే ఆరా కనపడింది. నీ ఇల్లు బంగారంగాను, నువ్వు దాక్షాయణి అన్నాడు వాల్మీకి మహర్షి కావ్యంలో ధ్వనిది. దాక్షాయణి నమోస్తుతే అనగానే దానికి నవ్వు వచ్చేసింది. అయ్య బాబోయ్ నన్ను కనిపెట్టేశాడు రా అనుకుంది. అనుకుని వెళ్ళిరా నీకు విజయం వస్తుంది. ఆ రకంగా రజోగుణాన్ని రజోగుణంతో జయించాడు. ఇక సింహిక, అది తమోగుణం, అది ఉగ్రవాదులతో చర్చలు చేయకూడదు. వేసి బారేయాలంటే మనం ఛత్తీస్గఢ్లో వేసేయాలా అంతే లెక్క. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఆయుధం పట్టుకున్న వాడితో చర్చ ఏమిటి? అద్వైతం చర్చిస్తావా? సపర్కార అద్వైత వేదాంత సభ అని పెడతావా? వాడు తుపాకీ పట్టుకు వాడు కూర్చుంటే ఎందుకు వచ్చిన గొడవ? వేసి బారాయి. అందుకని తమోగుణాన్ని ఎప్పుడు తమోగుణంతోనే జయించాలి. వాళ్ళతో చర్చలు పనికిరావండి. అందుకని హనుమంతుడు అది కిందకి లాగే ముందే ఈయన పైకి లాగాడు. ఒక గుద్దాడు. ఎలా గుద్దాడు అంటే అది దాన్ని రొమ్ములోంచి గుద్దితే ఆ చెయ్యి రొమ్ములోంచి బయటికి వెళ్ళి వీపులోంచి బయటకు వచ్చిందట. దండానికి బట్ట వేలాన్నట్టుగా దాని శరీరం వేలాడుతుంది హనుమంతుడి చెయ్యికి. హనుమంతుడు దెబ్బంటే అది. సరిగ్గా మీరు హనుమంతుడు రామపదాబ్జ ధ్యానం వల్లనే ఈ సముద్రాన్ని దాటగలిగాడు. రాముడు ఇవే పనులు చేశాడు. విశ్వామిత్రుని వెనకాల వెళ్ళినప్పుడు 3 స్త్రీలను గెలిచాడు. తాటక, అహల్య, సీత. తాటకని సంహరించాడు, అహల్యని సంస్కరించాడు, సీతని దండ వేసి స్వీకరించాడు. ఇది రామాయణ సారాంశం మొత్తం. ఎందుకంటే తాటక తమోగుణం, దాన్ని కొట్టేయాలి ఒక దెబ్బ. కొట్టే ముందు కాస్త తాగాడు. ఇదే మొదటి బాణం అండి, నేను వెయ్యాలి కష్టపడి. ఎవరన్నా రేపొద్దున ప్రెస్ వాళ్ళు వచ్చి నువ్వు మొదటి బాణం ఎవరి మీద వేసావంటే స్త్రీ మీద అంటే నాకు అవమానం అంటే, వెర్రివాడ అది స్త్రీ ఏమిటయ్యా, అది పెద్ద ముఠామే స్త్రీ, వేసేయన్నాడు ఆయన. అంతే వేసేసాడు గురువాజ్ఞ ప్రకారం. తమో గుణం స్త్రీ పురుషుల భేదం ఉండదని ఎవరిని ఆవరించినా దుర్మార్గంగానే ప్రవర్తిస్తారు, వేసేయవలసిందే. అహల్య రజోగుణం, ఏదో పొరపాట్లు ఒక చాపల్యానికి లోనేది. అందుకంటే ఘోరాలు నేరాలు జరిగాయని మనం వర్ణించేయకూడదు, మహాపాపం అది. ఏదో మనశ్చాంచల్యానికి ఆ రోజుల్లో కృతయుగం కథ అది. గౌతముడు అహల్యల కాలంలో మనశ్చాంచల్యమే నేరం. ఇప్పుడు ఏమైనా నేరం కాదు. ఇక్కడ 16 విడాకులు, 36 మా విడాకులు. వాళ్ళందరికీ వేదిక మీద సన్మానాలు కూడాను. అది
వీళ్ళందరినీ మనం గౌరవిస్తాం, వితంతువులను అవమానిస్తాం. ఎందుకంటే ఆవిడ 4 పెళ్ళిళ్ళు చేసుకుంటే ఆయన వ్యక్తిగతం అండి. మరి వితంతుత్వం వ్యక్తిగతం కాదని నాకు అర్థం కాదు, సామాజికమా? ఆ ధోరణే మానుకోవాలమ్మ. కసి వితంతువులు ఎవరో భర్తల్ని చంపేయలేదు. వారికి కలిగిన దౌర్భాగ్యానికి వారు బాధపడుతున్నారు. వారందరినీ వాయినాలు ఇచ్చి గౌరవించండి. మీకు ఏదైనా జరిగితే నాది పూచి అమ్మ, అనుమానం ఎలా. వితంతువును అగౌరవించడం భారత జాతికి శాపం. వాళ్ళందరి కన్నీళ్లు మన మీద ప్రవహిస్తున్నాయి. ఇప్పటికి ఇంత ఆధునిక కాలంలో కూడా జరుగుతున్నాయి. ఇంకా నేను మొహమాటం లేకుండా చెబుతా ఒక్క మాట, దయచేసి మరోలా అనుకోకుండా. నాకు వినిపిస్తున్న గాథలు చాలా బ్రాహ్మణుల్లో తగ్గ ఇతరుల్లో పెరిగేయండి. నమశివాయ నమశివాయ. ఇతరుల్లో పెరిగేయండి. ఎందుకు పెరుగుతున్నాయో తెలియట్లా. నాకు ఇతరుల్లో చెబుతున్నారు. ఇప్పుడు మాలో ఒకప్పుడు ఉండే మానేసారు, మాకు బాగా పెరిగిపోయేసరి చెబుతున్నారండి ఇక్కడ. అంటే సాటి మనిషిని, అందున సాటి స్త్రీని అవమానించడం గర్వంగా భావిస్తుంది వేళ. ఎంత అవమానం అది! వాళ్ళు ఏమైనా భర్తలను చంపేశారా? వాళ్ళు బొట్టెట్టుకుంటే నీకే, నువ్వు బొట్టెడితే ఏమవుతుంది? వాళ్ళకి బొట్టెట్టాలి, వాజనం ఇవ్వాలి, అన్నీ ముత్తైదుతో ఏం చేస్తున్నావో అవన్నీ చేయాలమ్మా, చేయండి. ఏదైనా ఉంటే నాకు ఇచ్చేయండి. ఆ పాపం సందేహించకండి. స్త్రీ అంటే స్త్రీయే. భర్త ఉన్నా లేకపోయినా, పిల్లలున్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా ఏమి లేకపోయినా స్త్రీయే. లలితాదేవి గౌరవించాల్సిందే. ఈ పిచ్చి నమ్మకాలే జాతిని పాడు చేస్తున్నాయి ఇక్కడ. నువ్వు అది చదవద్దు, ఇది చదవద్దు, లేవద్దు, కూర్చోవద్దు. ఎవడంటే మనం చెప్పడానికి ఇక్కడ? అసలే బాధలో ఉండి వాళ్ళు ఏడుస్తుంటే ఒక ఓదార్పు మాటలు మాట్లాడడం పోయి ఇంకాస్త కొళ్ళబెట్టడం మనిషిని. ఇది ఏ శాస్త్రం అంగీకరించిన విషయం కాదు. మనమే పెంచుకున్నాం బాగా అహంకారాలు. పైగా ఇదంతా హిందూ మతం మీద ముద్ర అయిపోయింది ఇక్కడ. విడోసిన పుస్తకాలు రాస్తున్నారమ్మా, విదేశాల్లో అమ్ముకుంటున్నారు. ఇక్కడ హిందూ లేడీ అని పుస్తకాలు రాస్తున్నారు. ఇక్కడ ఎంత అవమానం అది! మనం ఎంతో గౌరవిస్తుంటే ఇక్కడ. ఎందుకంటే వాళ్ళకి ఎప్పటికీ ఈ దురభిప్రాయాలు పోయేలా మనమే చెయ్యాలి. మేము అలా ఉండం, వెధవలారా చూసుకోండి అని చెప్పాలి. అందుకని గమనించాలి ప్రత్యేకంగా ఇక్కడ. స్త్రీ అన్నాక తమో గుణం అన్నాక పురుషుడు స్త్రీ ఏముండవండి ఇక్కడ. అందుకని తమో గుణాన్ని తాటకని సంహరించాడు. అహంజ రజోగుణం సంస్కరించుకున్నాడు. ఆవిడికి నమస్కారం చేశాడు. కౌశల్యతో సమానం అన్నాడు, అరుంధతీ దేవితో సమానం అన్నాడు. ఎవరన్నా అంటారా తప్పు చేసిన ఆవిడని? అలాగా మా అమ్మతో సమానం అని నమస్కారం చేశాడు రామచంద్రమూర్తి. ఆయనకున్న సంస్కారం మనకి లేకపోతే ఎలాగా? సరే, సీత సత్వగుణ సముపేత, ఎనడానికి ఏ లోపము అమ్మవారిలో కనపడదు. ఆవిడని హాయిగా శివధనుర్భంగం చేసి పోటీ పడి పంతాలు పడి 13 ఏళ్ల కుర్రాడు మెడలో దండేసి పెళ్లి చేసుకున్నాడు. అంటే సత్వగుణాన్ని అంత శ్రమపడి మనం సాధించాలి. ఎంత దూరమైనా వెళ్ళాలి, ఎన్ని గ్రంథాలైనా చదవాలి, ఎంతమంది గురువులనైనా ఆశ్రయించాలి. మొత్తం మీద సత్వగుణాన్ని సాధించాలి. రజోగుణాన్ని అదుపులో పెట్టాలి, తమో గుణాన్ని తోసియాలి. ఇదే రామాయణ సారాంశం. దీన్ని రాముడు ఆచరించాడు. అదే పద్ధతిలో హనుమంతుడు ఆచరించాడు. అందుకని హనుమంతుడు సముద్రం దాటగలిగాడంటే కారణం ఇక్కడ త్రిపురాంతకవి చెబుతున్నాడు. ఇక్కడ త్వత్పదబ్జములు హృత్పద్మంబునన్ నిల్పు అనిల్పున ఘన పుణ్యుండు భవాంబురాసులు తృణీకారంబుగా దాటు. అసలు నీ పాదధ్యానం ఎప్పుడూ చేస్తూ ఉండేవాడు. ఈ భవాంబురాసులు, ఈ జీవితం అనేటువంటి సముద్రాలు ఎన్నైనా దాటేస్తాడయ్యా. బోరన ఎన్నైనను గొంకులేక రఘువీరా జానకీ నాయక. లెక్క లేకుండా, ఎన్నైనా సందేహం ఏం లేకుండా, ఎటువంటి విసుగు విరామం లేకుండా దాటేస్తాడయ్యాడు రామనామ